నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక ఇండిగో సంక్షోభం చూసాం కదా, ఈ రోజుతో వారం రోజులు అవుతుంది. ఇంకా సంక్షోభంలో ఉంది. ఒకవైపు ప్రయాణికులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. ఒక స్టేట్ కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇక ఈరోజు చూసాం పార్లమెంట్లో కూడా ఏదైతే విమానయాన శాఖ మంత్రి ఉన్నారో రామ్మోహన్ నాయుడు కూడా ఒక ప్రకటన చేశారు. ఈ సంక్షోభం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. సో ప్రయాణికులందరికీ కూడా సారీ చెప్పాం, వాళ్ళ అమౌంట్ కూడా రిఫండ్ చేశాం. సో దీనికి సంబంధించి దాదాపు 610 కోట్ల ప్రయాణికులకు సంబంధించిన అమౌంట్ రీఫండ్ చేశామని చెప్పేసి కూడా ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు సంతృప్తి చెందలేదు విపక్షాలు, వెంటనే వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఇక దాంతోపాటు ముఖ్యంగా ఎవరైతే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారో, మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి టీడీపీ నుంచి ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో మొత్తానికి ఈ సంక్షోభానికి సంబంధించి రామ్మోహన్ నాయుడుని టార్గెట్ చేశారు బాగా. మనం 3 రోజులుగా చూస్తున్నాం, విపరీతంగా ట్రోల్. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని, ఆయనతో పాటు లోకేష్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. వారు అంటే ఇదంతా ఎందుకు వచ్చిందంటే, నేషనల్ మీడియాలో డిబేట్లో మాట్లాడుతూ అక్కడ ఆ టైంలో టీడీపీకి చెందిన వాళ్ళు మాట్లాడిన సమయంలో ఇదంతా కూడా ట్రోల్ అవుతుంది. అసలు ఇంత సంక్షోభంలో ఉంటే కూడా కేంద్ర మంత్రి ఎక్కడున్నారు అనేది ఒకవైపు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రయాణికులు కూడా అక్కడక్కడ ఎయిర్పోర్ట్లు అంటున్నారు అసలు ఎటుపోయాడు, ఆయన రాజీనామా చేయాలనేది. అసలు వారం రోజులుగా జరుగుతుంటే ముందస్తు చర్యలు చేపట్టలేదు. మళ్ళీ ఇండిగో సంక్షోభం వస్తుందని చెప్పేసి కేంద్ర మంత్రికి తెలియదా, కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? ఇంతవరకు వచ్చే వరకు ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు అవుతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు ఆ టైంకి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్లో గంటలు కాదు, 24 గంటలు, 34 గంటలు, 45 గంటలు, 40 ఇట్లా గంటల తరబడి మనం చూస్తున్నాం విజువల్స్. ఆ విజువల్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే అది ఎయిర్పోర్ట్లో లేదు. పండుగల సీజన్లో ముఖ్యంగా సంక్రాంతి పండుగ తీసుకుందాం. సంక్రాంతి పండుగ వస్తే ఎట్లా వెళ్తుంటారు? బస్ స్టాప్లో మనం ఎంజీబీఎస్ చూసుకున్నా, జూబ్లీ బస్ స్టేషన్ చేసుకున్నా, లేదంటే ఇటు అమీర్పేట చూసినా, ఇక్కడ మొత్తం ఇట్లా కిక్కిసి ఉంటారు. రైల్వే స్టేషన్లు కూడా ఎప్పుడు చూడలే ఎయిర్పోర్ట్లు ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున అది ఒక బస్ స్టాండ్ లేదంటే రైల్వే స్టేషన్లో తలపిస్తున్నాయి. అంటే ఆ స్థాయిలో అక్కడ ఉన్నారు వాళ్ళు. ఒకరు పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చు, ఒకరు ఏంటంటే వాళ్ళ తల్లి చనిపోయింది, అతను వస్తే కానీ ఇక్కడ దాన సంస్కారాలు జరగవు. 4 రోజులైంది, అతను యుఎస్ నుంచి రావాలి, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి, అతను రాలేకపోతున్నారు. మరొకరు పెళ్ళికి వెళ్ళాలి, ఇంకొకరు పెళ్లి కొడుకు, ఇట్లా చాలా ఒకటి కాదు. సో ఇంత సంక్షోభం ఈ రకంగా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిని కూడా విపరీతంగా విమర్శలు చేస్తున్నప్పటికీ నిన్న జరిగిన ఏదైతే నేషనల్ ఛానల్లో జరిగిన డిబేట్కి సంబంధించి కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు టీడీపీ నేతలు అంటున్నారు అది వైసీపీ ట్రోల్ చేస్తుంది అనేది కూడా వస్తుంది. వైసీపీ నేతలే ట్రోల్ చేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి ప్రశ్న వస్తే ఇది ఆయన టీడీపీ ఎంపీ, సో కేంద్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తే అక్కడ మంత్రి, అది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఆ మంత్రి చూసి టీడీపీకి ఏం సంబంధం ఉన్న విధంగా కూడా మేమెందుకు ఇన్వాల్వ్ అవుతాం అనే విధంగా ఒక కామెంట్ చేశారు. దీని వెనక ఎవరన్నా ఉన్నారా? ఈరోజు రామ్మోహన్ నాయుడిని ఈ రకంగా ట్రోల్ చేయడము, లోకేష్ను ట్రోల్ చేయడం, దీని వెనక ఎవరిని నడిపిస్తున్నారు? రాజకీయ శక్తులు ఉన్నాయా? ఇది నిజంగా కేంద్ర ప్రభుత్వం ఫెయిలురా? ఈరోజు ఈ పరిస్థితులు ఉన్నాయి అంటే వారం రోజులు అవుతుంది చూడండి, వారం అయినా కూడా ఇంకా నడుస్తుంది. దీనికి ఎవరు కారణం? దీని వెనకండి ఎవరు నడిపిస్తున్నారు? గతంలో ఎప్పుడూ కాలేదు ఇట్లా, ఈసారి ఎందుకు ఇట్లా అయింది? మరి ఈ సంక్షోభం నుంచి ఎప్పుడు గట్టెక్కుతుంది? ఈరోజు ఇండిగో సంస్థ ఈ రకంగా చేసింది కాబట్టి మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో? ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. మరి నిజంగా ఆయన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు మనకు లైవ్లో ఉన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు రఫీ గారు,
అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడారు. తులసిరెడ్డి గారు, ముందుగా మీ దగ్గరకు వద్దాం. నేను ఇంతకుముందు అన్నట్లు వారం రోజులు అవుతుంది, ఈ రోజుతో 1 వీక్ అయింది ఈ సంక్షోభం. ఇంకా ఎయిర్పోర్ట్లలో ఉన్నారు జనాలు, చాలా వరకు ప్రయాణికులు, 24 గంటలు 42 గంటలు. ఏంటి తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది ఈ సంక్షోభానికి? ప్రధాన కారణం ఎవరై ఉండొచ్చు ఏంటి? ఈరోజు విపక్షాలన్నీ కూడా పార్లమెంట్లో వాకౌట్ చేశారు ఈ అంశం పైన ప్రకటన చేస్తుంటే కేంద్ర విమానయాన శాఖ మంత్రి. దీనికి మీరు చెప్పినట్లు ఇది ప్రయాణికుల ఇబ్బందులతో పాటు దేశం పరుగు పోయింది, ప్రపంచంలో దేశం పరుగు పోయింది. నా అభిప్రాయం ప్రకారంగా రామ్మోహన్ నాయుడు ఒకడే కాదు, నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ, రామ్మోహన్ నాయుడు ఇద్దరు రాజీనామా చేయాలి. ఇది ఒక రోజు అంటే రామ్మోహన్ నాయుడు పేజూరి అనుకున్నాం. 8వ రోజుకు వచ్చేసి ఇప్పటికీ ఇంకా అది అట్టే ఉంటే ఇంకా ప్రధానమంత్రి ఏం చేస్తున్నట్టు ఇంకా. కాబట్టి ఇదేదో రామ్మోహన్ నాయుడు ఒక్కనే బాధ్యం చేయడం అనేది అది ఒక రోజుకే చేయొచ్చు, కానీ ఇది ఖచ్చితంగా ముందు ప్రధానమంత్రి రాజీనామా చేయాలా, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. ఆ ప్రభుత్వమే కొనసాగినాయి, వాళ్ళ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కానీ ప్రధానమంత్రికి ఇంకా ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో ఉండే అర్హత లేదు. ఆయన తప్పించి పక్కన పెట్టేసి పొద్దసం అందరూ రామ్మోహన్ నాయుడు మీద అనేది నేను అది చాలదన్న అభిప్రాయం. ఇది ఒక రోజు అంటే ఒక రోజు, 2 రోజులు అంటే ఉండొచ్చు. 8 రోజులు ఇంకా ప్రభుత్వం ఇప్పుడు కాక ఎప్పుడు జోక్యం చేసుకోవాలి? ప్రధానమంత్రి వచ్చేసి దాన్ని వదిలిపెడతాడా? ఇంకా రెండవది, ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ, ఆ యొక్క ఇండిగో సంస్థ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ, బాధ్యత రాహిత్యం అనేది. సరే, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అనేది దానికి వాళ్ళిద్దరు రాజీనామా చేయడము. ఇండిగో సంస్థ ఇర్రెస్పాన్సిబిలిటీ, బాధ్యత రాహిత్యం. నువ్వు ముందస్తు సమాచారం ఇవ్వచ్చు కదా, నువ్వు టికెట్లు ఎందుకు వాళ్ళు జారీ చేయాలా, వాళ్ళకి వచ్చేసి చెక్ ఇన్ కూడా ఎందుకు అవకాశం ఇవ్వాలా, లగేజ్ కూడా తీసుకుపోయి తీయాలా? కాబట్టి నీకు సిబ్బంది కొరత ఉందో, టెక్నికల్ ప్రాబ్లం ఉందో నీకు తెలిసినప్పుడు దానికి టికెట్ ఇవ్వడం ఎందుకు, వాళ్ళను ఇక్కడికి రప్పించడం ఎందుకు, వాళ్ళు ఇక్కడ పడిగాపులు పడేట్టు చేయడం ఎందుకు? ముందుగానే ఇన్ఫర్మేషన్ తక్కువ కదా, వాళ్ళు వేరే మార్గాలు చూసుకుంటారు కదా, ప్రత్యామ్నాయ మార్గాలు, రైల్లో, ఆర్టీసీనో, ఇంకొక విమానయాన సంస్థలో ఏదో వాళ్ళ అవస్థలు పడతారు కదా. కాబట్టి ఇది బాధ్యత రాహిత్యం. ఇక మూడవది మోనోపలి. ఏ సంస్థలో, ఏ రంగంలో అయినా సరే మోనోపలి ఉంటే దాని పర్యవసానాలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు విమానయాన సంస్థలో 63 or 64% ఓన్లీ ఇండిగో కాదు అంటే దాని పర్యవసానమే ఇది. తర్వాత ఇప్పటికైనా నెహ్రూ యొక్క మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అవసరం అనేది ఇప్పటికైనా ప్రపంచము, దేశ ప్రజలు గుర్తించాలి. పొద్దసం ప్రైవేటేషన్ అనేది అది తారక మంత్రంగా చెప్పిస్తే జరగబోయే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు అందుకే నెహ్రూ వచ్చేసి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, అటు ప్రైవేట్ రంగం ఉంటుంది, ఇటు పబ్లిక్ రంగం ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్ రంగం వచ్చేసి గవర్నమెంట్ విమానాలు కన్నా ప్రభుత్వ రంగ విమానాలు ఉండింటే ఈ పరిస్థితి ఉత్పన్నం కాదు కదా, ఇంత కయాస్ వచ్చిండేది కాదు కదా. కాబట్టి ఇక్కడ మొనోపలి అనేది పర్యవసానము. టోటల్ ప్రైవేటేషన్ అంటే ఏ విధంగా దారి తీస్తుందానికి ఇది ఒకటి. కాబట్టి ఇప్పటికైనా దీన్ని ప్రధానమంత్రి స్థాయిలో కేవలం రామ్మోహన్ నాయుడు వదిలిపెట్టేసి ప్రధానమంత్రి, మొత్తం కేంద్ర ప్రభుత్వము దీన్ని ఇప్పటికి 8 రోజులు అయింది కాబట్టి ఇమీడియట్ గా బయటగా చేసి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఇది మోనోపలి లేకుండా దాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మోనోపలి లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా దేశం పరుగు పోయింది మొత్తం. నా అభిప్రాయం ప్రకారం అయితే ఇంకా నరేంద్ర మోడీ గారు రాజీనామా చేసేదానికి ఇంతకంటే ఇంకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంతకంటే ఇంకా పెద్ద కారణం అవసరం లేదు నా అభిప్రాయం. అంటే ఒకటి తులసిరెడ్డి గారు మీరు అన్నట్లు ఇది కేంద్రం పైకి వెళ్లకుండా ప్రధానమంత్రి వైపు వెళ్లకుండా ఈరోజు మన ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక మంత్రిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి కావాలని ఇక్కడ టార్గెట్ చేశారా? ఒక తెలుగు వ్యక్తి అనే విధంగా టార్గెట్ చేశారా ఈ రామ్మోహన్ నాయుడిని? అది రామ్మోహన్ నాయుడు మనం జనరల్ గా చూస్తాం, రామ్మోహన్ నాయుడు సమర్థుడే, కానీ ఈ విషయంలో వచ్చేసి టోటల్ గా ఫెయిల్ అయిపోయింది వాస్తవమే. కానీ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి సడన్ గా ఏదో ఒక రోజు 8వ రోజుకి వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఇంతకంటే ఏం పని ఉంటుంది వచ్చేసి ఆయన వచ్చే పాకిస్తాన్ మీద పిన్ పాయింట్ చేసినామని అంత ప్రగల్భాలు పలుకుతుంటారే. మరి ఏమైంది వచ్చేసి వారం రోజులు 8 రోజులు ఉంటే దీని సమస్యను పరిష్కరించకుండా? కానీ ఖచ్చితంగా మీరు చెప్పినట్లు అందరూ వచ్చేసి రామ్మోహన్ నాయుడు డెఫినెట్ గా వచ్చేసి ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి
ఒక చిన్న రైలు యాక్సిడెంట్ జరిగితే దాన్ని రాజీనామా చేసి ఇప్పటికే ఆయన అనుకుంటున్నాం వచ్చేసి ఇప్పుడే రామ్మోహన్ నాయుడుకి వచ్చేసి ఆయన రాజీనామా చేస్తే ఆయన వచ్చేసి మంచి పేరే వస్తుంది తప్పని వచ్చేసి దాన్ని అంటిపెట్టుకుంటే ఇంకా చెడు పేరు వస్తుంది. అదే విధంగా ప్రైమ్ మినిస్టర్ కూడా ఏం చాలా 11 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ చేసినాము చాలా వచ్చేసి ఈ కారణం చేత వచ్చేసి చరిత్రలో ఒక మంచి పేరున్నా ఉంటుంది. లేకుంటే కాబట్టి రాఘవ శాస్త్రి ఉండాలంటే ఆయన రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలా, ప్రధానమంత్రి రాజీనామా చేయాలా, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏనే కంటిన్యూ చేయగలను, గవర్నమెంట్ పడిపోవాలని కోరుకోవడంలే. కానీ ఇద్దరు ఫెయిల్యూర్, ఇంతకంటే ఫెయిల్యూర్ ఇంకా వేరేది ఉండదు. సడన్ గాను కానీ ఒకటి తులసిరెడ్డి ఒక పాయింట్ ఇక్కడ, కేంద్రానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఈ సంక్షోభం వస్తుంది అనేది ముందస్తు వీళ్ళకు తెలియలేదా? ఎందుకంటే ఏదైనా ఒక చిన్న విపత్తు వచ్చినా, సపోజ్ మదో ఏమో ధర్నా చేస్తున్నాం ఇంకోటి చేస్తే ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళకి ఎందుకు ముందస్తుగా ఈ పసిగట్టలేకపోయారు? అదే దాని నెగ్లిజెన్స్ ఒకటి, దాన్ని పట్టించుకోకపోవడం ఒకటి, దాని రివిజన్ ఇవన్నీ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ తర్వాత దాని మీద కంట్రోల్ కూడా మోనోపోలీ అనేది వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా అది మెయిన్ కారణం వచ్చేసి ఇక్కడ రివ్యూ లేకపోవడము, తర్వాత ముందస్తు జాగ్రత్తలు లేకపోవడము, తర్వాత వాళ్ళ బాధ్యత రాహిత్యము, తర్వాత మోనోపోలీ అన్ని కలిసినాయి. కలగలిపి మొత్తం మీద దేశం పరుగు పోయింది. ఇబ్బందులు మీరు చెప్పినట్టు ప్రయాణికుల ఇబ్బందులు అది వర్ణనాతీతం వచ్చేసి ఫిజికల్ గా ఇబ్బందులే కాకుండా మానసికంగా ఏమైతుందో ఒక అనిశ్చిత పరిస్థితి, అగమ్య వచ్చే పరిస్థితి, డబ్బులు జోబులో ఉండవు, దాని తగ్గట్టుగా తెచ్చుకుంటారు. లగేజ్ వచ్చేసి లగేజ్ పోయింది వాళ్ళ దగ్గర నుండి, లగేజ్ లో వచ్చేసి అనేక ఇంపార్టెంట్ ఉంటాయి. కాబట్టి ఇది ఒక బాధ్యత రాహిత్యము ఇండిగో సంస్థ. నేను ఇంతకుముందు అన్నట్లు తులసిరెడ్డి గారు, ఇక్కడ హైదరాబాద్ మదర్ చనిపోయింది, అతను రావాలి, యూఎస్ నుంచి రావాలి, డైరెక్ట్ ఫ్లైట్ లేదు, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. అతను ఇప్పటికే 3 days రావాలి, 4 days అవుతుంది రావాలంటే ఫ్లైట్స్ ప్రాబ్లం. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? ఆ లగేజ్ మంది దొరుకుతుందో దొరకదో, ఏమైపోతుందో లగేజ్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయి మొత్తం జీవితానికి సంబంధించినవి. ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చి ఉండే వాళ్ళు ఉంటారు, మళ్ళీ పెళ్లి ఆగిపోతుంది, పెళ్లికి రాలేకపోతారు, అంత్యక్రియలకు రాలేకపోతారు, ఇంటర్వ్యూలు చాలా మంది వాళ్ళ భవిష్యత్తుకు వచ్చేసి ఉద్యోగాలకు ప్రైవేటు ప్రభుత్వ రంగంలో ఇంటర్వ్యూలకు పోయే వాళ్ళు ఉంటారు. తర్వాత నువ్వు ముందుగానే చెప్పొచ్చు కదా, నువ్వు వచ్చేసి నీకు సిబ్బంది టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ముందుగా చెప్పొచ్చు కదా. వాళ్ళు ఇక్కడ రావడం ఎందుకు, ఇక్కడ వచ్చినాక లగేజ్ చెకప్ చేయడం ఎందుకు, చెక్ ఇన్ చేయడం ఎందుకు, తర్వాత వచ్చేసి రద్దు అని చెప్పడము, అసలు చెప్పేవాడే లేకుండా పోవడము, రెస్పాన్స్ ఇచ్చేవాడు లేకుండా పోవడము, ఎంత మానసిక వేదన అంటే కాంట్ ఇమాజిన్ వచ్చేసి. అందులో తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి డబ్బు ఉండే వాళ్ళు ఉంటారు, జైలు లేని వాళ్ళు ఉంటారు. ఎంత మానసిక వేదన అర్థం కావడం లేదు. రైట్. శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి గారు, ఏంటి 2 రోజులుగా మీరు కూడా బాగా ట్రోల్ చేస్తున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నేషనల్ మీడియాలో సంబంధించిన డిబేట్ సంబంధించి ఆ డిబేట్లో పటాభి గారు కావచ్చు, ఇప్పుడు మరొకరు కూడా మాట్లాడారు. సో దాంట్లో ఏదో లోకేష్ పర్యవేక్షిస్తున్నాడు వార్ రూమ్లో అని చెప్పేసి దాన్ని మీరు ఏదో ట్రోల్ చేస్తున్నారు బాగా, రామ్మోహన్ నాయుడు ఫెయిలూరు, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి అని చెప్పేసి. నిజమేనా శ్రీనివాసరెడ్డి గారు? రాజేష్ గారు, మిమ్మల్ని ముందుగా మీకు 6TV వీక్షకులకు, తులసిరెడ్డి అన్నకి, అదేవిధంగా కృష్ణాంజనేయులు గారు, మరి టీడీపీ నుంచి ఎవరు పాల్గొంటున్నారు, సాయంత్రం రఫీ గారు నమస్కారం సార్, అందరికీ కూడా శుభ సాయంత్రం. నేనేమంటున్నానంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు, లేకపోతే రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టరు, వీళ్ళ వైఫల్యం కానే కాదది. ఎందుకంటే మేము పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి తెలుగుదేశం పార్టీని అన్నిటికీ తిట్టడం కాదు. ఇక్కడ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఇది. కేంద్ర ప్రభుత్వం సమిష్టి బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి బాధ్యత తీసుకోవాల్సినటువంటి దాన్ని, ప్రధానమంత్రికి చెడ్డ పేరు రాకుండా ఉండటం కోసం మన ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఛానళ్ళు ఉన్నాయి సార్. కొన్ని ఛానళ్ళు చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకొని చంద్రబాబు నాయుడు కోసమే పనిచేసేటటువంటి ఛానళ్ళు కొన్ని ఉన్నాయి. ఆ ఛానళ్ళు లాగా ఈ అర్నాబ్ అనే ఆయన, అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ నుంచి కానివ్వండి,
న్యూస్ 18 నుంచి రాహుల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క కర్తవ్యం ఏంటంటే ప్రధానమంత్రి గారి మీద మాట పడకుండా చేయాలి. ప్రధానమంత్రి మీద మాట పడకుండా చేయటం కోసం ఇతరుని బలిపశువుని చేశారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ట్రోల్ చేసింది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో వెళ్ళి స్క్రిప్ట్ రాసి ఇచ్చారండి దీపక్ రెడ్డికి లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నారని. వాళ్ళకి డబ్బా కొట్టుకోవటం అలవాటు, భజన చేసుకోవటం అలవాటు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా వాళ్ళకు అనుకూలమైతే అయితేనేమో గొప్పగా భజనలు చేసుకోవటం అలవాటులో జరిగినటువంటి పొరపాటు అది. వాళ్ళు చెంపలేసుకోవాలి ఆ పొరపాటుకి. ఇక్కడ లోకేష్ ఏం చేస్తాడు? లోకేష్కి ఏం సంబంధం ఇది? ఏవియేషన్ మినిస్టర్ అదే మాట కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా, నాకేం సంబంధం అన్నారు. అదే ఇక్కడ కానీ ఏదైనా పాజిటివ్ అంశం కానీ అయ్యి ఉన్నట్టే రామ్మోహన్ నాయుడు గారు ఆహా ఓహో అనే విధంగా కానీ అక్కడ పరిస్థితి కానీ ఉన్నట్టే నాదే అనేవాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేమన్నాడు? నాకేం సంబంధం అది. ఇప్పుడు ఇక్కడ నేను రాష్ట్ర క్యాబినెట్ లో తీసుకున్నాను సత్య యాదవ్ని. ఆ సత్య యాదవ్ తప్పు చేస్తే నేను ఆయన అడుగుతానా, బీజేపీ వాళ్ళని అడుగుతానా అన్నాడు. ఇదంతా ఎస్కేపింగ్ నేచరు. అదేవిధంగా ఆయన పట్టాభి ఉన్నాడు, అతనికి ఆయన పట్ల ఇంగ్లీష్ వినలేక నవ్వు వచ్చింది, బాధ కూడా కలిగింది. నో అన్నా పని మేమేం స్క్రిప్ట్ రాసివ్వలేదు, మేమెవరం స్క్రిప్ట్ రాసివ్వలేదు వాళ్ళకి. వీళ్ళు టోటల్ గా ఆయన ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే వీళ్ళకి భయం ఉంది. ఏమిటా భయం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిర్దిష్టంగా 40% ఓటింగ్ ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు కలిస్తే 40% ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి ఒక 30, అదేవిధంగా జనసేనకు ఒక 6-7%, బీజేపీకి 1%. వీళ్ళ ముగ్గురు కలిస్తే ఆ పార్టీ వస్తాయి. మిగిలిన 20% డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో వాళ్ళు ఏదైనా ఒక 7-8% చీలిపోతే మనం పడిపోతాం అనేటటువంటి భయం. ఆ భయంతో నరేంద్ర మోడీకి ఎదురు చెప్పలేక, ఈ కారణంతో నరేంద్ర మోడీ ఎక్కడ మా కూటమి లేదు గీయటం లేదు కొండని నెట్టేస్తాడనే భయంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంటే మీ డిమాండ్ ఏంది శ్రీనివాస్ రెడ్డి గారు? మీరు కూడా ఇంతకుముందు పేరినాని మాట్లాడినట్టున్నాడు ఈ అంశం మీద. రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి, అవగాహన లేదు, అసలు ఒక వారం రోజుల పాటు ప్రయాణికులు ఏ రకంగా ఇక్కట్లు పడుతున్నారో. ఇంకోటి అంటే ఒకటి ట్రోల్ చేస్తున్నట్టున్నారు. అంటే ఇది వైసీపీ నేతలు అంటున్నారు, రామ్మోహన్ నాయుడు ఎప్పుడో దాదాపు 4 నెలల క్రితం అనుకుంటే ఫంక్షన్లోనే ఎక్కడో డ్యాన్స్ చేస్తుంటే ఈ అర్నబ్ మాట్లాడింది, అసలు ఎక్కడున్నాడు ఏవియేషన్ మినిస్టర్ అంటే ఆయన ఏదో డ్యాన్స్ చేస్తున్నట్లు, అదంతా కూడా ట్రోల్ చేస్తున్నట్టున్నారు. ఇదంతా మన తెలుగు పరువు పోతుంది కదా మనదే. శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ అదేనండి సిస్టమ్ లోనే దెబ్బతిన్నారండి. ఏంటంటే ఇక్కడ 64% ఏది ఎయిర్పోర్ట్ పరంగా ప్రజలను క్యారీ చేసేటటువంటి ఆ ఇండిగో సంస్థ ఏదైతే వాళ్ళు ఒక నిర్దేశాలు ఇచ్చారో ఇచ్చినటువంటి వాటిని ఫుల్ఫిల్ చేయకుండా 36 hours ని 48 hours పెంచడం, అదేవిధంగా ల్యాండింగ్ వచ్చేసి 6 times ల్యాండింగ్ కాకుండా 2 time ల్యాండింగ్ అంటే దాదాపు 30% ఎంప్లాయీస్ ని వీళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది. పెట్టుకోవాలంటే డబ్బులతో కూడింది. ఇది ఇక్కడ పెద్ద క్విడ్ ప్రోకో ఉంది. ఏంటంటే ఇండిగో వాళ్ళు ఖచ్చితంగా నరేంద్ర మోడీని, అమిత్ షా గారిని, మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేశారు. ఇందులో అనుమానమే లేదు. దాని నుంచి వాళ్ళు ఎస్కేప్ అవడానికి ఈ రామ్మోహన్ నాయుడు మీద లేకపోతే చంద్రబాబు నాయుడు మీద వీళ్ళ మీద వేస్తా ఉన్నారు. ఇక్కడ టోటల్ అటర్ ఫెయిల్యూర్ ఎవరిదంటే వాళ్ళది. టోటల్ ఫ్లాప్ అయింది. భారతదేశం పరువు ప్రపంచంలో పోవడానికి కారణం ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. నిర్మోహటంగా చెప్పడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా వెనకాడదు. దీంట్లో కూడా రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదు. రఫీ గారు, భారతదేశానికి పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయంలో భారతదేశం పరువు వైపు నిలబడతాం తప్ప పరువు పోగొట్టడానికి కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని గుడ్డిగా సమర్థించే వాళ్ళని. కానీ మీరు శ్రీనివాస్ రెడ్డి గారు మీరైతే బాగానే చెప్తున్నారు, ఇది కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీది అనే విధంగా మీరు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ మీ పార్టీ నేతలు అయితే ఎవరు కేంద్రాన్ని ఏమనట్లేదు, రామ్మోహన్ నాయుడిని అంటున్నారు.
రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి, అసలు రామ్మోహన్ నాయుడు నిర్లక్ష్యం, ఆ బాధ్యత వహించాలి. సమర్థుడా అసమర్థుడా అనే అంశము మీద మా వాళ్ళు మాట్లాడారు సార్, నేను కాదంటలేదు. రామ్మోహన్ నాయుడు ఏంటంటే డ్యూటీ పరంగా కన్నా పర్సనల్ ఎక్కువగా అతను ఎంజాయ్మెంట్ వీటికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నాడు, బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా మా వాళ్ళు బయట పెట్టారు. అంతే తప్ప ఇక్కడ టోటల్ మిస్టేక్ జరిగింది ఎక్కడి నుంచి జరిగింది? కేంద్ర ప్రభుత్వం నుంచి జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ అతి ప్రచారం వల్ల జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ పరువు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా పోతే భారతదేశం పరువు ప్రపంచవ్యాప్తంగా పోయింది. అది ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా నేను ప్లీజ్ రఫీ గారు ఏం చెప్తారు? నిన్న చూసాము ఒక 2-3 రోజులుగా ఎపిసోడ్, అంటే మొన్నటి వరకు సంక్షోభం ఇది మాట్లాడాము, కానీ ఆ 3 రోజులుగా మొత్తం టర్న్ అయింది, ఇటువైపు వచ్చేసింది మొత్తం. నా రామ్మోహన్ నాయుడు వైపు, లోకేష్ వైపు ఇదంతా తిరుగుతుంది 2 రోజులుగా చూస్తే. అబ్జెక్షన్ పెట్టారు. ప్లీజ్ ఏమనిపిస్తుందండి? మేము పడినటువంటి మానసిక వేదన. ప్లీజ్ ఒక నిమిషం అండి రఫీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఒక నిమిషం, ప్లీజ్ మీరు ఒక నిమిషం అండి. కాసేపు 10-15 నిమిషాలు మేము పడినటువంటి ఆవేదన, ఒక అరగంట సేపు మేము పడినటువంటి ఆవేదన అంతా ఇంత కాదు. రైట్ ప్లీజ్ శ్రీనివాస్ రెడ్డి గారు నా ఆడియో వినపడుతుందా? ప్లీజ్ రఫీ గారితో మాట్లాడిస్తాను. రఫీ గారు మీరేం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? నమస్కారం సార్. నమస్తే అండి. మీకు అలాగే తులసిరెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే కృష్ణాంజనేయ గారికి, 60 వీక్షకులందరూ కూడా శుభసాయం. సార్ ఇప్పుడు సంక్షోభం అయితే చాలా పెద్దది, అది వెంటనే నివారించదగినటువంటి సంక్షోభం కాదు. దేశంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద సంక్షోభం రాలా. గత వారం రోజులుగా ప్రయాణికులు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం. ఓ ట్రైన్ 1 గంట సేపు ఆలస్యం అవుతానే ప్లాట్ఫారం మీద చాలా ఇబ్బందులు పడతాం కరెక్ట్ టైంకి వెళ్ళి. అలాంటిది రోజుల తరబడి లగేజ్ పెట్టుకొని చాలా బాధలు పడుతున్నటువంటి ప్రయాణికులకి నా సానుభూతి తెలియజేస్తాం. సరే, ప్రతి అంశాన్ని రాజకీయం చేయటం అనేది వైఎస్ఆర్సీపీకి అలవాటు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు దీంట్లో 40% ఓటింగ్ కూడా మాట్లాడేశారు. ఎవరికి ఎన్ని పర్సెంటేజ్ వచ్చింది ఈ కూడా చెప్పేశాడు ఆయన. మళ్ళీ అవకాశం దొరకదో అని చెప్పేసి ఈ విమానయాన రంగానికి సంబంధించిన సంక్షోభంలో వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ కూడా చెప్పేశాడు. వాస్తవానికి ఇవాళ 40% లేవు ఆయనతో. హిందువులు ఎవరు కూడా ఈ తిరుమలలో జరిగినటువంటి సంఘటనలు చూసి మనస్తాపం చెంది చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీ నుంచి. కాబట్టి ఆ విషయాలు తెలుసుకోవట్లేదు. ఈ సబ్జెక్ట్ వెళ్దాం ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. వినండి, హిందువులందరూ మీరు చేసిన చర్చలకు మీ మాటలకు చేదరించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. రఫీ గారు ఇక్కడ పాయింట్ ఒకటి ప్లీజ్. రఫీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఒక నిమిషం ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి ఒక నిమిషం. రఫీ గారు మనము కరెక్ట్ గా చెప్పాలంటే మీరేదో వైఎస్ఆర్సీపీ నష్టపోయిందని అనుకొని ఒకవేళ అద్దాల మేడలో కూర్చొని ఏసీ గదుల్లో కూర్చొని మీరు అనుకుంటున్నారేమో. ఒక్క నిమిషం రఫీ గారు, మనం ఈ సబ్జెక్ట్ కి కన్వే అయిద్దాం ప్లీజ్. మాట్లాడతానంటున్నాడు, మాట్లాడించాడు. నేను ఆయన మాట్లాడేటప్పుడు నేను ఇంటర్వ్యూ కాలా. వెరీ గుడ్. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పినా, లోకేష్ గారు చెప్పినా, రామ్మోహన్ నాయుడు గారిని చెప్పినా, అబద్ధాలు చెప్పినా, అభూత కల్పనాలు చెప్పినా నేను ఇంటర్ఫేర్ కాలా. నేను ఒక డెకోరం పాటించే వ్యక్తిని, నాకు ఒక కామన్ సెన్స్ ఉంది. మాట్లాడండి. కాబట్టి నేను మాట్లాడుతుంటే ఆయన మధ్యలోకి వచ్చాడు, ఆయనతో మాట్లాడించండి. మాట్లాడకండి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు అయిపోయింది కానీ మీ వర్షన్ మళ్ళీ మీరు మాట్లాడదాం. రఫీ గారు మాట్లాడిద్దాం ప్లీజ్. ఆయన లెక్చరర్ ఒక పద్ధతి ప్రకారంగా ఉంటాడని చెప్పి అనుకున్నా. మాట్లాడండి. ఆయన కూడా పద్ధతిగానే ఉంటాను శ్రీనివాస్. లేదండి, మాట్లాడతాడని నేను ఊహించలేదు. రఫీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు పద్ధతిగానే ఉంటారు, పర్వాలేదు, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్ దయచేసి. ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్, టైం వేస్ట్ చేయకండి. ఆయన అయితే ఎన్నికల గురించి 40% ఓటింగ్ గురించి 8% ఓటింగ్. రఫీ గారు నేను ఏమంటున్నా, రఫీ గారు దయచేసి రఫీ గారు టాపిక్ డైవర్ట్ చేయకండి.
మనము ఈ నేను ఒక రాజేష్ గారు మీరు ఇందాక ఎందుకు ఆయన కంట్రోల్ చేయలేదు? ఓటు శాతం గురించి విమానాలతో కలిపి మాట్లాడుతూ ఉంటే అది మీరు కూడా ప్లీజ్ మనం సబ్జెక్ట్ నేను ఒకటి ఈ రోజు రఫీ గారు ఒకటి దయచేసి ఈ రోజు మన డిస్కషన్ ఏంటంటే ఇందులో రామ్మోహన్ నాయుడుని లోకేష్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నా సబ్జెక్ట్ అది. దాని వెనుక ఎవరున్నారు దాన్ని మనం బయట పెడదాం, అది మాట్లాడదాం దయచేసి. మొత్తం మనం హిస్టరీ అంతా మాట్లాడాం, ఇండిగో పర్సెంటేజ్ ఎంత ఉంది అవన్నీ మనం చేసాం, అయిపోయింది. మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీకు అర్థమైందా? అసలు చర్చలకు వెళ్ళొద్దని చెప్పారు. 3 రోజుల నుంచి ఎవరు మేము వెళ్తలా. అంటే ఈ అంశం మీద మాట్లాడతారు. ఎందుకు వచ్చానంటే మీ మీద ఒక గౌరవంతో వచ్చింది శ్రీనివాసరెడ్డి కాబట్టి పద్ధతిగా మాట్లాడతాడు, మిగతా వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మా పార్టీ డైరెక్షన్ కాదన్నా సరే ఎందుకు వచ్చా నేను? ఈ విషయం ఇవాళ పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చింది. రామ్మోహన్ నాయుడు గారు వివరంగా పార్లమెంట్ కి చెప్పాడు. ఆ విషయాన్నే నేను దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడాలని చెప్పేసి నేను వచ్చా. మాట్లాడండి ప్లీజ్. వస్తే తులసిరెడ్డి గారు కొన్ని విధానపరమైనటువంటి అంశాలు చెప్పారు. కానీ శ్రీనివాసరెడ్డి గారు అవన్నీ గాలికి వదిలేసి దాని ఎలా మాట్లాడాడు. ఒక రకంగా చెప్పాలంటే తులసిరెడ్డి గారు మాట్లాడిన స్టాండర్డ్ కి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన స్టాండర్డ్ కి నక్కకి నాగలోకానికి తేడా ఉంది. వాస్తవానికి తులసిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత నాకు ఇచ్చుంటే నేను ఆ స్థాయిలో మాట్లాడి ఉండేవాడిని. ఇవన్నీ కూడా నేను తిరుపతి పరకామణి ఇవన్నీ చెప్పేవాడిని కాదు. నేను కూడా విధానపరంగా మాట్లాడేవాడిని. నేను ట్రేడ్ యూనియన్స్ వచ్చాను, నాకు తెలుసు ఆర్థిక విధానాలు. రఫీ గారు ఒక్క పాయింట్ ఇక్కడ ప్లీజ్. ఈరోజు ఓకే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రకటన చేశారు. ఆ ప్రకటన సంతృప్తికరంగా లేదని చెప్పేసి విపక్షాలు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. చూసాం. నేనేమంటున్నా ఈరోజు దయచేసి విన్నా నా క్వశ్చన్ మొత్తం. ఈరోజు దీనికి బాధ్యత వహిస్తూ రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఏమంటారు చెప్పండి. నేనేమంటానంటే రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేశారండి అనుకున్నాం. మళ్ళా మాట ఇంకో వ్యక్తిని విమానయాన శాఖ మంత్రిగా చేయడమో లేదా క్యాబినెట్ లో ఉన్నటువంటి ఇంకొక మంత్రికి ఆ బాధ్యత అప్పచెప్పడం జరుగుద్ది. ఇదే కదా జరుగుద్ది. వెంటనే సంక్షోభం క్లియర్ అయిపోతుందా? ఇక్కడ జరిగింది ఏంటంటే ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు మిక్స్డ్ ఎకానమీ, అది బ్యాలెన్స్ తప్పడం వల్ల వచ్చినటువంటి అంశం ఇది. 8% తప్పితే ఇండిగో ఎయిర్ ఇండియా చేతిలోనే మొత్తం విమానాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా నుంచి టాటా మొత్తం విమానాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. 8% ఇతరులకు ఉన్నాయి, చిన్న చిత్తకాడు. ఇవాళ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి గ్రీన్ ట్యాక్స్ ఏదో ఈ లారీల మీద ట్యాక్స్ విపరీతంగా పెంచారు. 33,000 ఎంతో పెంచారు. 13,000 ఉంటుంది దాన్ని. మొత్తం 50,000 లారీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో తిరగట్లా. రేపు దేశవ్యాప్తంగా కూడా తిరగవు. దానికి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని చెప్పి అడుగుతారా? అంటే ఒకటి అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అంటే ఈ సంక్షోభము ఇప్పుడు ఏదన్నా జరిగే ముందు ఖచ్చితంగా మనకు ఒక ఇంటెలిజెంట్ రిపోర్ట్ అనడమో లేదంటే కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళని పిలిచి మాట్లాడడం, మీటింగ్ పెట్టడం, సంథింగ్ అవి చేయాల్సి ఉంటుంది కదా. అవన్నీ ఏమి చేయలేదు. 3 days తర్వాత కేంద్రం స్పందించింది. 3-4 days తర్వాత ఈ సంక్షోభం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత స్పందించారు. ఇది కదా ఇక్కడ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారనేదే కదా పాయింట్. ప్రయాణికులు కావచ్చు, విపక్షాలు కావచ్చు ఆరోపణలు చేస్తుంది. సార్ అదే చెప్పబోతున్నా. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఇవాళ విమానయాన సంస్థలు లేవు. అవును, మొత్తం ప్రైవేట్ లో ఉన్నాయి. అవును, రైల్వేలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి. ఈ సంక్షోభం జరిగిన 2వ రోజే దాదాపు ఒక 30 రైళ్లు వివిధ ప్రాంతాల నుండి కేంద్ర ప్రభుత్వం వెంటనే వేయటం జరిగింది, బోగీలు తగిలించడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి వెంటనే ఆ నిర్ణయం తీసుకోగలిగారు. ఇది ప్రైవేట్ లో ఉంది. ఇండిగో కావాలని వాళ్ళు ఏదైతే 2 జీవోలు ఇచ్చారో ఆ జీవోల వల్ల వాళ్ళకి ఆర్థిక భారం పెరుగుద్దని వాళ్ళు మెరుపు దాడి చేశారు ప్రయాణికుల మీద, కేంద్ర ప్రభుత్వం మీద.
శిక్షించవలసింది ఎవరిని? వాళ్ళని. అయితే ఇది ఎందుకు ఉత్పన్నమైంది? విధాన లోపభూయిష్టం వల్ల. అదే 50% ప్రభుత్వం చేతిలో విమానయాన సంస్థలు ఉన్నాయనుకోండి, వాళ్ళు స్ట్రైక్ చేస్తే వీళ్ళతో భర్తీ చేయించేవాళ్ళు. అవును. ఆ ప్రయాణికులందరినీ ఈ గవర్నమెంట్ విమానాల్లో వాళ్ళకి చేర్చేవాడు. అది లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సమీక్షించుకోవాలా. విషయం ఏంటంటే ఇక్కడ రవి గారు మీరు అన్నట్లు విషయం ఏంటంటే అసలు ప్రభుత్వానికి ఏవియేషన్ లేదు, కానీ ఏవియేషన్ మంత్రి ఉన్నారు మనకు. ఏంటి ఏవియేషన్ మంత్రి అంటే విమానాలు ఎగరడానికే కాదు, విమానాశ్రయాలు కట్టడానికి, వాటి నిర్వహణకి చాలా చాలా అంశాలు ఉంటాయి. విమానాలు ఎగరడం కోసం విమానయాన శాఖ మంత్రి ఉండడు, ఎయిర్పోర్ట్ నిర్ణయించాలి కదా, కట్టాలి కదా, ఎన్ని కూడా చాలా కనెక్షన్స్ ఉంటాయండి. అది మనం వేరే కాదు. ఒకటండి రఫీ గారు, ఇక్కడ ఏవియేషన్ మంత్రి ఇక్కడ అధికారికంగా ఈ మీటింగ్లో దీనికన్నా కూడా ఆయన ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు, ఆయన పెద్ద పట్టించుకోరంటారు, నిజమేనా? అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరో మాట్లాడతారు సార్, ఆ సోషల్ మీడియాలో వస్తుంది. వైసీపీ వాళ్ళు ఏది జరిగినా సరే మా మీద బురద చల్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దొంగల్ని సమర్థిస్తున్నారు కదా. దాదాపు 30 సంవత్సరాల నుంచి 300 కోట్ల పైన పరకామణిలో దొంగతనం చేస్తే చిన్నదన్నాడు. అవునండి, అవి రాజకీయ పార్టీలు ఏ అవకాశాన్ని వదులుకోరు కదా రఫీ గారు, గుర్తుపెట్టుకోరు. అది సబ్జెక్ట్ వేరు ప్లీజ్. అప్పుడు మా మీద ఆరోపణలు చేయాలని అంటారు, నేనేమంటా సార్ వాళ్ళని చేసుకోమనండి సార్, వాళ్ళకు ఉన్నదే చేసుకోమనండి. ఇప్పుడు ఆ అర్చగాయకి ఎలా 50 పైసలు కూడా కొనట్లేదు అన్నాడు. ఆ తర్వాత అక్కడ రైతులే చెప్పారు. రైట్, ఒక్క నిమిషం, ఆ సబ్జెక్ట్ వేరు. కృష్ణాంజనేయులు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రఫీ గారు దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్. రఫీ గారు ఒక నిమిషం అండి. కృష్ణాంజనేయులు గారు మీరేం చెప్తారు? ఈ ఎపిసోడ్ అంతా వారం అవుతుంది జరుగుతుంది. ప్లీజ్ ఒక్క నిమిషం రఫీ గారు దయచేసి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కృష్ణాంజనేయులు గారు ఏంటి ఈ ఎపిసోడ్లో ఇందులో తప్పివ్వద్దంటారు? ఇండిగోదా? ప్లీజ్ ఒక్క నిమిషం రఫీ గారు దయచేసి ప్లీజ్. రఫీ గారు దయచేసి ఒక్క నిమిషం అండి ప్లీజ్. రఫీ గారు దయచేసి. ఇక్కడ ఈరోజు ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఎవరు? ఇండిగోనా, ఇండియానా? కేంద్రాందా, ఇండిగో సంస్థదా, కేంద్ర మంత్రిదా? వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారా? ఈ సంక్షోభం తలెత్తుతుందని ముందు తెలియదా? తెలిసినా 2 రోజుల్లో వీళ్ళు ఎందుకు ఏమంటారు వెళ్ళి మాట్లాడడం కావచ్చు, ఏదో చేయడం కావచ్చు, మరొకటి ఆల్టర్నేటివ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కేంద్రం ఎందుకు పట్టించుకోలేకపోయింది? ఈ రోజు కూడా ఇంకా ప్రయాణికులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. దీనికి అంతటి కారణం ఏంటి? ఈరోజు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా? మరొకటి ఒకవైపు లోకేష్ పైన, ఒకవైపు రామ్మోహన్ నాయుడు పైన కూడా ట్రోల్ చేస్తున్నారు రాజీనామా చేయాలని. ఇక మనం చూస్తున్నాం 2 రోజులుగా ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారు అనేది. ఏం చెప్తారు ఈ ఎపిసోడ్కి అంత సంబంధించి? ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నమస్తే. మనం దీంట్లో ప్రధానమైనటువంటిది ఈ వారం రోజుల పాటు ఇండిగో నిర్వాహకము, అదేవిధంగా కృత్రిమంగా ఇండిగో సృష్టించినటువంటి ఈ సంక్షోభం, దీనివల్ల అనేక మంది ప్రయాణికులు, కొన్ని వేల మంది, లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు గురయ్యారు. చాలా ఇంపార్టెంట్ ప్రయాణాలకు సంబంధించినటువంటి కూడా చాలా ఉంటాయి వాళ్ళకి. ఆరోగ్య సమస్యలు, లేకపోతే కుటుంబాలకు సంబంధించినటువంటి లేదా ఉద్యోగాలకు సంబంధించిన వారు, వీళ్ళందరినీ కూడా మానసిక క్షోభకి గురి చేసింది ఇండిగో సంస్థ. మనం ఇక్కడ లేవనెత్తినటువంటి బయటకు వచ్చినటువంటి ప్రశ్నలు ఏంటి అని అంటే, ప్రైవేటు గుత్తాధిపత్యం అనేటువంటిది ఏ రంగంలో ఉన్నా సరే ఇలాంటి సమస్యలను మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా మనకు ఉంటాయి. భవిష్యత్తులో ఈ విధమైనటువంటిది ఏ రంగంలో అయినా సరే, ప్రైవేట్ రంగంలో గుత్తాధిపత్యం అని ఉంటే మనం భవిష్యత్తులో ఇంతకైనా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అయితే మరి ప్రైవేటు రంగంలో ఉన్నంత మాత్రాన మరి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి విషయంలో పర్యవేక్షణ, ఇలాంటి సంక్షోభాలు రాకుండా నివారించేటువంటి పరిస్థితులు, ఇవన్నీ ప్రభుత్వం యొక్క బాధ్యత. మరి ఈ ప్రభుత్వం ఈ బాధ్యతల్ని విస్మరించిందా, నిర్లక్ష్యం చేసిందా, లేకపోతే జరిగినటువంటిది ఇది దురుద్దేశపూర్వకంగా ఇండిగో చేసినటువంటి కుట్రలను పసిగట్టలేకపోయిందా? దీని వెనక ఏముంది? నిర్లక్ష్యం ఉందా, ఉదాసీనత ఉందా అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఇక మూడోది ఏంటి అని అంటే, బాధ్యుడు కేవలం సివిల్ ఏవియేషన్ మినిస్టరు రామ్మోహన్ నాయుడు మాత్రమేనా? కేంద్ర ప్రభుత్వం అంతా బాధ్యత వహించాలి. ఇది మూడవ అంశం. దీంట్లో మనం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే, మొన్న ఎయిర్ ఇండియాని ప్రైవేటైజేషన్ చేసినప్పుడు అందరూ కూడా ఆనందపడ్డారు.
లేదు ప్రైవేట్ లో ఉంటే మనకి ఇబ్బంది రాకుండా ఉండదు అది ఇది అని చెప్పేసి వీళ్ళందరూ ఆనందపడ్డటువంటి వాళ్ళు ఎక్కువ మంది. ఇప్పుడు ఈ విమాన ప్రయాణాలు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంగా గతంలో ఉండేది. ఇప్పుడు అందరూ కూడా ఎంతో కొంత ప్రయాణం చేయాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇండిగోకు సంబంధించినటువంటి విషయం కానివ్వండి, లేకపోతే ఎయిర్ ఇండియా కానీ ప్రైవేటైజేషన్ అయిన తర్వాత ఇప్పుడు FDTL కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిబంధనలు ఎప్పుడు ఇచ్చారు? ఇదంతా కూడా DGCA ఇచ్చింది. ఇప్పుడుగా ఒక రోజులో 24 గంటలు ఇంప్లిమెంట్ చేయమని ఇవ్వలేదు. 2 సంవత్సరాల ముందు ఇచ్చారు. 2 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఆదేశాలు ఇవి. అయితే అది 2024 జూన్ నుంచి అమలు జరగాల్సినటువంటి పరిస్థితి. దాని మీద ఈ విమానయాన సంస్థలు ఇప్పుడు సాధ్యం కాదు, మాకు సమయం కావాలి, దీన్ని కొంత వాయిదా వేయమని చెప్పేసి వాళ్ళు అడిగితే వాయిదా వేశారు. అప్పటి వరకు దాన్ని బలవంతం ఇంప్లిమెంట్ చేయలేదుగా. మరి ఇప్పుడు దీన్ని ఆ విధమైనటువంటిది ఈ ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో పైలట్లకు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయంగా కావలసినంత మంది సిబ్బందిని పైలట్లు పెట్టుకోవటము, అదే విధంగా ఏదైతే విమానానికి సంబంధించినటువంటి క్రూ సిబ్బంది మొత్తాన్ని కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవటం, ఇవన్నీ ఎవరు బాధ్యత? ఆయా విమానయాన సంస్థల యొక్క బాధ్యత. కావలసినట్టు వాళ్ళకి కావలసినంత సమయం కూడా ఇవ్వటం అనేది కూడా జరిగిన తర్వాత ఇప్పుడు ఈ ఏడాది జూలై నుంచి ఇంప్లిమెంట్ చేయాలనుకున్న తర్వాత అది కూడా మొన్న నవంబర్లో మొదలు పెడితే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో ఇది ఒక రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు లాంటిది ఇండిగో చేసి. అంతే కదా. అంటే మీరు ఈ విధమైన నిబంధనలు పెడితే ఇప్పుడు కేంద్రమే కదా దిగొచ్చి వాళ్ళు సాధించేది. అవును, వాళ్ళు ఏం చేశారు? మేమేం చేస్తాము, మాకు తగినంత మంది సిబ్బంది లేరు, మీకు చెప్పినట్టు చేయాలంటే అనేటువంటిది వాళ్ళు ఆ విధంగా ఒక ధిక్కార స్వరము వాళ్ళు ఇష్టపెట్టినట్టుగా చేసేసి జనాన్ని ఇబ్బంది పెట్టి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి, దేశం మొత్తాన్ని ఇబ్బంది పెట్టేసి మేము చెప్పినట్టు ఇంటే తప్ప మేము మా విమానాలు నడవు అనేటువంటి విధంగా చేశారు అనంటే ఇది ఎంత అహంకారపూరితమైన ధోరణి ఈ రోజున కార్పొరేట్లు, ప్రైవేట్ రంగం సంబంధించినటువంటి వాళ్ళు. అంటే ఈ ప్రభుత్వాలని ఎవరు నడుపుతున్నారు? ప్రభుత్వాన్ని ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు నడుపుతున్నారా, కార్పొరేట్లు నడుపుతున్నాయా? దీన్ని అర్థం చేసుకోవాలి. కార్పొరేట్లు నడుపుతున్నాయి, ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారు. ప్రభుత్వాన్ని ఈ రోజున ప్రజల ముందు దోషిగా నిలబెట్టిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఈ విధమైనటువంటి సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి మరి ఇప్పుడు టీవీలో అటు ఇటు చెప్తారు ఎంత శాంతి అంత శాంతి అని, లేకపోతే ఈ నరేంద్ర మోడీ గురించి చెప్తూ ఉంటారు కదా. ఈ నరేంద్ర మోడీ అనేటువంటి దేశ ప్రధాని ఏంటి ఈ మొత్తం సంక్షోభం విషయంలో లోపల దాక్కుని ఈ రోజున రామ్మోహన్ నాయుడు అనేటువంటి ఒక మంత్రి, ఆయన క్యాబినెట్ లో ఉండేటువంటి ఒక మంత్రిని ముందు పెట్టి ఈ సమస్య అంతా, సంక్షోభం అంతా నువ్వేదైనా ఉంటే దాన్ని తేల్చు, ఏదో ఒకటి చేయి, అదంతా సంక్షోభం అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత పరిష్కారం అయిన తర్వాత నన్ను విను, అప్పుడు వస్తా. వస్తాడు? వచ్చిన షూటింగ్లు చేయడానికా లేకపోతే ఇంకోటి చేయడానికి ఎదుకో వస్తాడు. ఇది ప్రధానమంత్రి యొక్క బాధ్యత ఇదేనా? ప్రభుత్వాలు అనేక రంగాల్లో ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఆ ఇబ్బందికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దీనికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి, భవిష్యత్తులో దారి తీయకుండా ఉన్నటువంటిది ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు ఈ సమస్యని త్వరితగతిన పరిష్కరించడానికి ఏం చెయ్యాలి, ఇవన్నీ ప్రభుత్వము ఇప్పటికైనా ఆ విధమైనటువంటి పని చేయాలి కదా. అది చెయ్యకుండా ఈ రోజున బీజేపీ ప్రధానంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి భాగస్వాముల్లో కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించేటువంటి ప్రధానమంత్రి ఎన్డీఏ ప్రభుత్వము ఈ రోజున ఒక మంత్రిని అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నాలు, ఒక చీప్ పాలిటిక్స్ ఈ రోజున నరేంద్ర మోడీ చేస్తున్నారు. ఇప్పుడు అర్నబ్ గోస్వామి చేసినటువంటి వ్యవహారమైనా, లేకపోతే ఇంకొక నేషనల్ మీడియా పేరుతో ఈ రోజున బీజేపీ ఏజెంట్లుగా ఉండేటువంటి ఈ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళని నేషనల్ మీడియానే కన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు బీజేపీ కోసం, నరేంద్ర మోడీ కోసం వీళ్ళు మాట్లాడేవాళ్ళు. వీళ్ళు నరేంద్ర మోడీకి ఎక్కడ మాట వస్తుందో, కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ మాట వస్తుందో అనేటువంటి విధంగా నరేంద్ర మోడీ గురించి చర్చ రాకుండా ఉండటం కోసం ఈ రోజున అర్నబ్ గోస్వామి దీపక్ రెడ్డి ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు కానీ, లేకపోతే పట్టాభి ఉన్నప్పుడు డిబేట్ లో మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇవన్నీ వ్యవహారాన్ని డైల్యూట్ చేసి మొత్తం పొలిటికల్ ఇష్యూగా మార్చేసి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఎందుకుంది అంటే బీజేపీ టార్గెట్ చేసింది, బీజేపీ చేయించింది. ఇది
నేను ఒకటి అడుగుతాను, ఇందులో వైసీపీ ఏం లేదంటారా? వైసీపీ ఏమీ లేదా ఇందులో? వైసీపీది ఏముంటదండి? ఇప్పుడు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి మీరు రాజేష్ గారు. ఇప్పుడు మొగుడు కొట్టినందుకు కాదు, తోడిపాడు తొంగి చూసినందుకని ఆ బాధ గురించి ఎందుకు? వాళ్ళు ఏదో ఒకటి అంటారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖాళీగా ఉన్నారు, వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. వాళ్ళనే దాని గురించి ఎందుకు మనకి? వాళ్ళకు కూడా అవకాశమే కదా ప్రతి రాజకీయ. ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళ ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చాలా ఉందాగా మాట్లాడాడు, మాకేమో పొలిటికల్ టార్గెట్ కాదు ఇంకోటి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, రఫీ గారు ఆయన పార్టీ ప్రతినిధిగా వచ్చారు కాబట్టి ఆయన గట్టిగా మాట్లాడలేకపోవచ్చు. ఉన్నటువంటి వాస్తవం అయితే మాత్రము నిజమైనటువంటి మిత్రులుగా ఉన్నటువంటి ఈ రోజున 2024లో నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేసినటువంటి వాళ్ళు ఇద్దరు. వాళ్ళు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్. వీళ్ళిద్దరూ ఈ ఊతకర్రలతో 240 సీట్లు వచ్చినటువంటి బీజేపీ ఈ రోజున నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 21 మంది ఎంపీలు కాదని నేను అడుగుతున్నాను. అలాంటి ఒక మిత్రుణ్ణి ఈ రోజున బోనులో నిలబెట్టేసి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి ఒక మంత్రి మీద ఇది మోపి మంత్రిని బలి చేసేటువంటి ప్రయత్నాలు చేయటం, ఇది ఒక సమర్థుడైనటువంటి ప్రధానమంత్రి చేయాల్సినటువంటి పని. ఒక మిత్రులకు సంబంధించినటువంటి ఒక మిత్రుడు ఒక పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసేటువంటి విధంగా తన అనుకూల మీడియాని ఉసిగొల్పటం అనేటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే అది కుక్కలు బాబు అన్నట్టుగా నేను ఇది మాట అంటున్నానని కాదు. ఆయన ఏమంటాడు అర్నబ్ గోస్వామి అంటే ఒకటి కృష్ణాంజలి గారు ఇక్కడ ఏమంటారు అంటే ఒక మాట వినండి, రమ్మనండి వచ్చి మాట్లాడమనండి అంటే మంత్రి అయినటువంటి వ్యక్తి భారతదేశంలో పౌరులందరికీ సమాధానం చెప్పాల్సిందే కాదనటంలా. అర్నబ్ గోస్వామి పిలిస్తే రావాలా? రిపబ్లిక్ టీవీలో వచ్చి మాట్లాడాలా? ఆయన పిలిస్తే ఆయన ఇదే లేకపోతే ఇప్పుడు ఇంకొక ఛానల్ అంటే ఒక ఇదా? ఆయన వచ్చి రాజ్యసభలో మాట్లాడాడు కదా, ఈ రోజున పార్లమెంట్ లోక్సభలో మాట్లాడాడు. మరి ఆ విధంగా ప్రజలందరికీ చెప్తున్నాడు, సమాధానం చెప్తున్నాడు. ఇంకా సమస్యలు ఉన్నాయి, పరిష్కరించేటువంటి ప్రయత్నం జరగాల్సిందే. కాదని ఇప్పుడు ఇంత పెద్ద సంక్షోభం వస్తే గంటల్లో పరిష్కారం అయ్యేటువంటిది ఇది కాదు. దీని భవిష్యత్తులో మరి దీని ఇప్పుడు ఉన్నటువంటి సమస్యను ఎలా అధిగమించాలి, భవిష్యత్తులో రాకుండా ఎలా చూడాలి, ఈ గుత్తాధిపత్యాన్ని ఎట్లా నిర్మూలించాలి అనేటువంటి దిశలో ఈ రోజున ఒక ప్రయత్నం జరుగుతోంది. అందుకని ఆయన తప్పు చేయలేదు అంటలేదు. ఈ తప్పులో కేవలము ఆయన బాధ్యత ఎంత, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత తీసుకోవాల్సిన అంశం. ప్రధానమంత్రి బాధ్యత తీసుకోవాలి, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు కూడా బాధ్యత తీసుకోవాలి. దీని కాదని ఇది ఖచ్చితంగా బీజేపీ ప్రధానంగా నరేంద్ర మోడీ బాధ్యత రహితంగా, లేదు అంటే పర్యవేక్షణ లోపం కూడా ఖచ్చితంగా ఉంది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. పర్యవేక్షణ ఉండుంటే వీళ్ళు ఈ విధంగా మొత్తము మొండికేసేసి మధ్యలో మేమేమీ చేయలేమనేటువంటి విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటే నిజంగా మీరు అన్నట్లుగా ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ప్రభుత్వ వ్యవస్థలు కానీ నిద్రపోతున్నాయా? ఖచ్చితంగా ఇది నేను ఒకటి అడుగుతాను. ప్రతి ఇలాంటి సమస్య వచ్చినప్పుడల్లా మంత్రి రాజీనామా చేసుకుంటూ పోతే ఈ కేబినెట్ లో ఒక్కళ్ళు కూడా మిగలరు. ఎవరు మిగలరు? మీరు అలా ఇప్పుడు గతంలో ఏదో రైలు ప్రమాదం జరిగితే ప్రధానమంత్రి కాదు. ఒకటి కృష్ణాంజలి ఇక్కడ ఏమంటారంటే కృష్ణాంజలి గారు, ఇక్కడ ఇంత ఈ స్థాయిలో సంక్షోభం జరిగినప్పుడు కేంద్ర మంత్రి ఎటుపోయాడు, కనీసం 2-3 రోజులు కనిపించలేదు అనే విధంగా మాట్లాడారు వాళ్ళు. కనీసం రెస్పాండ్ అవ్వలేదు, స్పందించలేదు. అసలు ఆయన ఎక్కడున్నాడు అంటే కొందరికి ఏమో మీడియా పిచ్చి ఉంటుందిలేండి, అంటే చిన్న చేసిన షో చేసే టైప్ ఉంటారు. సో అలా అనుకున్నట్టున్నారు. వీళ్ళేందంటే గ్రౌండ్ వర్క్ చేశాడు, అంటే మీడియాతో కనిపించకుండా ఆయన చేసే వరకు చేశారు. కొందరు ఏంటంటే ఇంత చేస్తారు అంత చూపించుకుంటారు. పరిష్కరించేటువంటి విషయంలో నిజాయితీగా పనిచేసి ఉంటే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల మొత్తం ఈయనకు సహకారం ఉండుంటే ఇది వారం రోజులు ఈ సంక్షోభం కొనసాగేటువంటి అవకాశం ఉండేది కాదు. ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఇలాంటిది పునరావృతం కాదు అనేటువంటి విధంగా కూడా ఒక భరోసా ఇచ్చేటువంటి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా కనబడటం లేదు. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమీక్షించుకోవాల్సినటువంటి అంశము. ఇవన్నీ కూడా దీన్ని పక్కదారి పట్టించడానికి ఇది ఇప్పుడు తీసుకొచ్చేసి నిన్న ప్రధానమంత్రి వచ్చాడు, లోక్సభలోకి వచ్చేసి వందే మాతర గీతం ఇన్ని పంక్తులు మార్చారు, అప్పుడు నెహ్రూ ఇదని ఏ తప్పులు చేసినా ఏం జరిగినా ఇదొకటి పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా నెహ్రూ తప్పు చేశాడు, కాంగ్రెస్ తప్పు చేసిందని వీళ్ళు 11 ఏళ్ళైంది మీ ప్రభుత్వం వచ్చి. మీ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు సంబంధించి అసలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంక్షోభానికి సంబంధించి కృష్ణాంజలి గారు ఇప్పుడు చూసా ఈ వారం రోజుల పాటు ప్రయాణికులు ఏ రకమైన ఆందోళన చెందారు, ఇబ్బందులు పడ్డారో
సో ఈ ఇండిగో CEO కూడా ఎలాంటి ప్రకటన ఇచ్చారో చూసాం, చాలా సింపుల్గా లైట్గా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సంక్షోభం గట్టెక్కిన తర్వాత DGCA ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఇండిగో సంస్థ? DGCA అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అవును, అది ఒక మానిటరింగ్ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇవన్నీ అనుకున్నాడు. అసలు కేంద్ర ప్రభుత్వ విధానాలు అనేటువంటిది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఇందాక అనేక విధానపరమైనటువంటి అంశాలు ప్రస్తావన చేశారు తులసిరెడ్డి గారు. నేనేమంటానంటే గతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్పారు, ఒక్క సంస్థకి 2 విమానాశ్రయాలకు మించి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నాలు జరగకూడదని ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ఆర్థిక శాఖ మంత్రి చెప్తే, ఇప్పుడు ఆదానికి ఎయిర్పోర్ట్ల మీద ఎయిర్పోర్ట్లు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంటే, ఇప్పుడు ఇండిగో అయింది, రేపొద్దున ఆదాని అయింది, రేపొద్దున ఎయిర్ ఇండియాని వాళ్ళు సొంతం చేసుకున్నటువంటి టాటా అవుతుంది. వీళ్ళు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళే కదా. ఆ రోజున ఎయిర్ ఇండియాని మనము సరైన రీతిలో మనము నడపగలిగినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఉండితే, ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఉంటే, మన భారతదేశంలో ప్రధానంగా రవాణాకు సంబంధించినటువంటి వ్యవస్థ, ఇప్పుడు రైల్వే కానివ్వండి, అదే విధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఈ రెండింటిలో ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంది కాబట్టే కదా ఈ రోజున ఇంత పెద్ద భారతదేశంలో ఇంత జనాభా కలిగినటువంటి భారతదేశంలో ప్రయాణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మనం చేయగలుగుతుంది. మరి ఇప్పుడు ఏవియేషన్ విషయంలో ఎందుకు పౌర విమానయాన విషయంలో ఈ విధమైనటువంటి అటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ అనేటువంటి దానికి లేకుండా ఆధిపత్యాన్ని ఎందుకు ఇస్తున్నాం? దీనికి కారణం ఏంటి? ఎందుకు కార్పొరేట్లకు ఈ రోజున లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తేనే దానికి సరైన సమాధానం చెప్పాలి. అందుకే కదా ఈ రోజున కాదు కృష్ణాంజనేయ గారు దాని వ్యవహారం దీని వ్యవహారం అని సైడ్ ట్రాక్ కాదు కృష్ణాంజనేయ గారు, ఇలాంటి పరిస్థితులు వస్తాయి, కేంద్రాన్ని కానీ రాష్ట్రాన్ని ఇలాంటి బ్లాక్ మెయిల్ చేస్తాయి, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణకి ఇస్తే ఎట్లా ఉంటాయనే కదా ఆందోళన ధర్నాలు చేసేది. ప్రైవేటీకరణ చేయొద్దని, ప్రైవేటీకరణ చేస్తే ఏ రకంగా ఉంటానే ఈ రోజు ఎగ్జాంపుల్ చూసాం కదా. ఇప్పుడు చెప్తుంది వీళ్ళు డిజిన్వెస్ట్మెంట్ అనేటువంటిది అసలు ప్రభుత్వంలో ఉంటే నడవదు, ఉద్యోగులు పనిచేయరు, అందుకనే మొత్తం ఇది ప్రైవేటైజేషన్ చేస్తే అద్భుతమైన ఉత్పత్తులు తీసుకొస్తా అంటారు. ఇప్పుడు ఈ ప్రైవేట్ వాళ్ళు చేస్తే ఏ విధంగా నిర్వాహకం చేశారు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క పరిస్థితి ఏ విధంగా అప్రతిష్ట పాలైంది ఏంటి అర్థమవుతుంది కదా. రైట్. తులసిరెడ్డి గారు మీరేం చెప్తారు? ఉన్నారా తులసిరెడ్డి గారు? ఇప్పుడు చెప్పండి. మీరు అన్నట్లు ఈరోజు దేశం పరువు పోయింది, దేశం పరువు తీశారు అని అంటున్నారు కదా. సో దీనికి ఏం చేయాలంటారు? ఈ ప్రాయచిత్తం అంటే ఖచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రాబోయే రోజుల్లో? ఈ రోజు అయితే మీరు అన్నట్లు చాలా ఆగ్రహంతో ఉన్నారు, ఈ ప్రయాణికులు ఏం చేశారు, అసలు ఇంత నిర్లక్ష్యంగా ఏ రకంగా చేశారు, ఇది ప్రైవేటీకరణ చేయడం ఎంత ఇబ్బందులు పడ్డామో ఏంటి, ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వీళ్ళు అనేది. దీని పరివాసం దీన్ని ఏం చేయాలి, ఫ్యూచర్లో ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది కేంద్రం? ఫ్యూచర్లో వచ్చేసి ఇది మొనోపొలి అనేది ఏ రంగంలో కూడా మొనోపొలి లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అవును. రెండవది వచ్చేసి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, అది ఏ మేరకు అనేది పర్సెంటేజ్ గా తేడా ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది ఒక్కొక్క రంగంలో కొంత పర్సెంటేజ్ ప్రైవేట్ కి ఎక్కువ ఉండొచ్చు, కొంత పబ్లిక్ కి ఎక్కువ ఉండొచ్చు, ఆ విధంగా ఆలోచించాలా. మూడవది వచ్చేసి అంతా ప్రైవేటైజేషన్ అనేది తారక మంత్రం కాదనేది ఒకటి దీనివల్ల గుణపాఠం. కానీ ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి ఇది ఏదో వచ్చేసి చిన్న పొరపాటు కాదు, ఇది వారం రోజులు ఉంటున్నప్పుడు నా అభిప్రాయం ప్రకారం అందరూ చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వ వైఫల్యము. దీంట్లో ప్రధానమంత్రి గారు బాధ్యత వహించాల్సిందే, ఏవియేషన్ మినిస్టర్. కాబట్టి ఇద్దరు కూడా రాజీనామా చేసి మళ్ళీ ఆ గవర్నమెంట్ ఉంటుంది, మూడు ప్రధానమంత్రి కావడం, ఇంకోటి ఏవియేషన్ మినిస్టర్ కావడం అనేది. దీనికి లాల్ బహదూర్ శాస్త్రి అయితే అది ఎక్కడో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అడిగి చేసిన అవసరం లేదని ఇప్పుడు భావిస్తారు చాలా మంది. కానీ ఇక్కడ అది కాదు, ఇది వారం రోజుల వంటి సమస్యను అందులో మా కృష్ణానంద చెప్పినట్టు దాదాపు 2 ఏళ్ల వంటి ఇది వచ్చేసి ఆ ఇష్యూ నలుగుతా ఉంది. ఇప్పుడు ప్రిస్పేట్ అయిపోయింది, వారం రోజులు పరిష్కరించలేకపోతున్నారు. ఇది ఒక అంశం. అయితే ఇక్కడ గోస్వామి, దీపక్ రెడ్డి ఈ యాంగిల్ మనం ఆలోచిస్తే, గోస్వామి గారు వారు మాట్లాడేది టోటల్ గా వచ్చేసి మోడీని మీదికి పోకుండా ఇది డైవర్షన్ చేసేదానికి అటు టీడీపీ మీద, అటు లోకేష్ మీద, అటు రామ్మోహన్ మీద మొత్తం సబ్జెక్ట్ ను డైవర్ట్ చేసేదానికి ఏదో రామాయణంలో పిడకలు పెట్టినట్టు ఇష్యూ వచ్చేసి
వారం రోజులు ఉంటే సఫర్ అవుతుంటే వాళ్ళ ఆలోచించకుండా ఇది ఏదో పెద్ద ఇష్యూ అయినట్టు వచ్చేసి దీన్ని దానికంటే వచ్చేసి అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు ఇది ఎక్కువ తీసుకొచ్చాడు గోస్వామి. అది ఒక యాంగిల్. దానికి ఖచ్చితంగా తెలుస్తుంది నరేంద్ర మోడీని బీజేపీని వెనకేసుకొచ్చే దానికోసం సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నాడని. రెండవది సరే దీపక్ రెడ్డి గారు కానీ టీడీపీ వాళ్ళు కొంత అత్యుత్సాహం కొన్ని సందర్భాల్లో బెడిసి కొట్టడానికి మనం చిన్నప్పుడే చదివాం. చాకలి కుక్క గాడిద కథ. అంటే ఎవరు ఏ పని చేయాలనో ఎప్పుడు చేయాలనో చేసిందేమో మంచి పని అప్పుడు వచ్చేసి కుక్క చేసిందేమో, కానీ జరిగిందేమో గాడిద చేసింది. కానీ ఏమైంది అది చిన్నప్పుడు అంటే మోరల్ నీతికత. కాబట్టి ప్రతిదానికి వచ్చేసి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది టీడీపీ వాళ్ళు అనేది ఇప్పుడు యాక్చువల్ గా గోస్వామి ఉద్దేశపూర్వకంగా ఆయన దీన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే బాగా స్పష్టంగా అర్థమవుతుంది. టీడీపీ వాళ్ళకి కొంత జాగ్రత్తగా ఉండాలా. మూడవది వచ్చేసి నాకు తెలిసి దీన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరు, ఇండిగో యొక్క బాధ్యత రాహిత్యము, తర్వాత బ్లాక్ మెయిలింగ్, మూడవది వచ్చేసి మొనోపలి, నాలుగవది ప్రైవేటైజేషన్. ఈ అన్ని కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది నా అభిప్రాయం. దానికి ఇమీడియట్ పరిష్కారం అనేది కాదు, కానీ ఇమీడియట్ గా బాధ్యత వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, సివిఎస్ మినిస్టర్ ఇద్దరు తీసుకోవాలి. ఇద్దరు కొన్ని అంశాలు సమర్థనం కావచ్చు, కానీ ఈ విషయంలో క్షమించరానటువంటి స్థాయిలో వచ్చేసి మనం వాళ్ళ అభిమానించే వాళ్ళుగా, నేను కూడా రామ్మోహన్ వచ్చేసి సమర్థుడైన మంత్రిగానే భావిస్తాను. కానీ ఈ విషయంలో వచ్చేసి తప్పు తిన్నాక తప్పే, సమర్థుడు గాను అసమర్థుడు గాని జరిగేది వాస్తవమే. కాబట్టి దీనికి మాత్రం ఆన్సరబుల్ చేస్తాను. రాజీనామా చేస్తేనే ఏమైతుందో వచ్చేసి గవర్నమెంట్ మొత్తం పడిపోవడం అని చెప్పడం లేదు కదా. మోడీ వస్తారు, దీనికి వచ్చేసి చరిత్రలో కొంత ఏదో ఒక అంటే రామ్మోహన్ నాయుడు రాజీనామా కాదండి తులసిరెడ్డి గారు, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేసినంత మాత్రాన ఈ సంక్షోభము ఇక్కడతో అయిపోతుందా అనేది కదా. ఇప్పుడు రాజీనామా చేయడంతో వచ్చేది ఏముందండి? ఎందుకంటే ఇంతకంటే ఏం చేస్తారంటే వచ్చేసి దానికి ఏదో ఒకటి ఉండాలి కదా. సమస్య పరిష్కారానికి వచ్చేసి చేస్తా ఉండాల్సిందే గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం చేయాలా. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఏదో కొంత స్పైస్ జెట్ విమానాలు తెచ్చారు, కొంత రైళ్లు చేశారు, కొన్ని ఆర్టీసీలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో కూడా ఇండిగో సంస్థతో మాట్లాడాలా, కొంత రూల్స్ తగ్గించేశారు. గ్రాడ్యువల్ గా వచ్చేసి నువ్వు కండిషన్ పెట్టేదానికల్లా ఈ పక్క నువ్వు ప్రత్యామ్నాయం చేసే పరిస్థితి లేకుండా కండిషన్స్ పెట్టడం తప్పు. డీజీసీ అయినా సరే కండిషన్స్ 2 నెలల నుండి ఏం చేస్తున్నావు వచ్చేసి అప్పుడప్పుడు రేంజ్ చేస్తుంటే వాళ్ళు ఏమైనా ఇంప్రూవ్ చేసుకుంటున్నా లేదా అనేది చూడాలి కదా. వచ్చేసి 2 నెలల పాటు సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చేసి ఒక అర్త్క్వేక్ ఒకటి ఏదన్నా సైక్లోన్ వస్తే అర్థం ఉంది, కానీ ఇది అలా వచ్చింది కాదు కదా. ఒక ప్రణాళికాబద్ధంగా 2 నెలల నుండి నువ్వు డీజీఏ రూల్స్ ఇచ్చిన తర్వాత దాన్ని పాటిస్తున్నారా లేదా, ఎంతవరకు పాటిస్తున్నారు, దీన్ని ఒకవేళ అయితే ఏమవుతుంది, ఆ మటుకు అందుకే విధంగా మంత్రివర్గము దానికి అధికారులు ఐఏఎస్ ఉండే ఎందుకు వచ్చేసి ఊహించుకోవాలి కదా. వచ్చేసి సపోజ్ మనం ఈ రూల్స్ పాటించకుండా పోతే వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తే ఏమైతుంది పరిస్థితి అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. మరి ఇంకా దానికి రాజీనామా ఒకటి రాజీనామా వచ్చేసి ఎక్స్రేస్ ఇస్తాము, ఎక్స్రేస్ ఎందుకు ఇస్తాం, మేము వాళ్ళ ప్రాణాలు బతికొస్తాయి, ఎవరైనా చనిపోతే ప్రాణాలు ఏం బయటకు రావు కదా. కానీ సంథింగ్ వచ్చేసి అని ఆ విధంగా వచ్చేసి నాకు తెలిసి రామ్మోహన్ నాయుడు ఒక్కడే కాదు ప్రధానమంత్రి రాజీనామా చేయాలని నా అభిప్రాయం. రైట్, ఓకే, సమయం లేదు. శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, ప్లీజ్ మాట్లాడండి. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడండి, ప్లీజ్, సమయం లేదు. వ్యవస్థీకృతంగా వ్యవస్థలో లోపాలు జరిగినప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టుగానే ఆ చర్యల్లో భాగంగానే రామ్మోహన్ నాయుడు ఖచ్చితంగా రాజీనామా చేయాలి ఒకటి. రెండవది ప్రైవేట్ పరంగా ఈ ముందుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశంలో కూడా. ప్రభుత్వ కళాశాలను కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు దాపరిస్తాయో దీన్ని ఒక కనువిప్పుగా చేసుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇకపై ముందడుగు వేయాలని చెప్పేసి నా సూచన. రైట్, ఓకే, ఓకే, రైట్. రఫీ గారు మాట్లాడతారా? సమయం లేదు, ప్లీజ్. మళ్ళీ మీరు నాకు ఇవ్వలేదు అవకాశం అంటారు. మ్యూట్లో ఉన్నారు చూడండి, ప్లీజ్. నేను 2 మాటల్లో చెప్తా, ప్లీజ్ కంటిన్యూ. ఇండిగో మీద కఠిన చర్యలు చేయాలి, అవసరం అయితే ఇండిగోని జాతీయం చేయాలి. ఓకే, అసలు అంతకు మించి వేరే మార్గం లేదు. కఠినమైనటువంటి నిర్ణయం చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అంశాలని, ఆర్థిక సిద్ధాంతాలని సమీక్షించుకోవాలి. ఈ 2 చేయకపోతే భవిష్యత్తులో ఇతర రంగాల్లో కూడా ఇదే రకమైనటువంటి సంక్షోభాలు వస్తాయి. కరెక్ట్. నెంబర్ 3 ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రైవేట్ గవర్నమెంట్ 10% వాటా ఉన్నటువంటి పోర్టునే ఇది రాజశేఖర రెడ్డి గారు 10% వాటా ఇచ్చి గంగవరం పోర్టుని నిర్మాణం చేస్తే
అది దాదాపు 3,000 కోట్ల రూపాయల పైన ఉంటుంది అనుకుంటే 650 కోట్ల రూపాయలు 10% గవర్నమెంట్ వాటా కూడా టీవీఎస్ రాజుగా అమ్మి పడేశాడు. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఏమైనా ప్రైవేట్కి వ్యతిరేకమా? జగన్మోహన్ రెడ్డిని రమ్మనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఇది. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలా? ఈ ప్రజలు ఈ రకంగా బాధలు పడుతున్నారు, ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే. అది లేదు. ఎవరో దారిని పోయే వాళ్ళు చిన్న చితక వాళ్ళతో మాట్లాడిస్తాడు. ఆయనకి మోడీని కేంద్ర ప్రభుత్వం అనాలంటే మళ్ళీ ఆయన కనిపించేది చెల్లపల్లి చేయలే. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. రైట్, కరెక్టే. ఓకే, రైట్ అండి. ఓకే అండి రఫీ గారు, అదేవిధంగా తులసిరెడ్డి గారికి, కృష్ణాంజనేయులు గారికి, అదేవిధంగా మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, ఇండిగో సంక్షోభం వారం రోజులు అవుతుంది, ఇంకా ప్రయాణికులు ఇబ్బందులే పడుతున్నారు. దీనిపైన ఒకవైపు పార్లమెంట్లో ప్రకటన చేశారు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు. సో ఈ సంక్షోభాన్ని ఇప్పుడిప్పుడే తగ్గిపోతుంది, ఖచ్చితంగా దీనిపై చర్యలు కూడా తీసుకుంటాము, వాళ్ళకు రీఫండ్ కూడా చేసాము, దాదాపు 610 కోట్ల వరకు రీఫండ్ కూడా చేశాము అనేది చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మాత్రము ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ చేతిలోకి వెళితే, ఈ సంస్థలు వెళితే అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఇండిగోలో చూసాం కదా. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక హ్యాండ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు ప్రైవేట్ బస్సు గవర్నమెంట్ బస్సు చూసుకుంటే, ప్రైవేట్ బస్సు ఉందంటే గవర్నమెంట్ బస్సు స్పీడ్ వెళ్ళకుండా 80 స్పీడ్కు మనం లాక్ చేస్తాం. అదే ప్రైవేట్ బస్సు ఎంతైనా స్పీడ్ పోతుంది. సో ఇందులోనే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక పాత్ర ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ప్రైవేట్ సంస్థలంతా కూడా జాగ్రత్తగా పనిచేస్తాయనడానికి ఇదే ఉదాహరణ. సో మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకూడదంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలి. నెక్స్ట్ ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్రపైన ఉంది. మరి ఒకవైపు అయితే డిమాండ్ చేస్తున్నారు విపక్షాలు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ ఏమో ప్రధాని కూడా రాజీనామా చేయాలి. ఈ రకమైన డిమాండ్ అయితే వస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి రాబోయే రోజుల్లో. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 60 సామాన్యుడి ఆరో ప్రాణం.